నిజామాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. ఆర్యనగర్ సాయినగర్ ఏటీఎంలో భారీ చోరీ చేశారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సాయినగర్ ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షల రూపాయలు, ఆర్యనగర్ డీసీబీ ఏటీఎంలో 27 లక్షల రూపాయలను దొంగిలించారు. గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో కొంత నగదు మంటల్లో కాలిపోయింది. దొంగతనానికి పాల్పడిన ముఠా మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించినట్టు తెలుస్తుంది. ఏంటి అంటే ఏ ప్రాంత వాసులుగా పోలీసులు అనుమానిస్తున్నారు? అది నిజామాబాద్ నగరంలో ఏటీఎంల చోరీ కలకలం రేపుతా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో మీకు ఆర్యనగర్, సాయినగర్ లో ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. అయితే గ్యాస్ కట్టర్లతో ఉపయోగించి దోపిడీ చేసినట్టు తెలుస్తా ఉంది. వీరు ఎర్టిగా కారులో వచ్చినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే సాయినగర్ ఎస్బీఐ ఏటీఎం లో 10 లక్షలు, ఆర్యనగర్ డీసీబీ ఏటీఎం లో 20 లక్షల రూపాయలు అపహరణకు గురయ్యాయి. అయితే గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తుండగా మంటల్లో కూడా కొంత నగదు కూడా కాలిపోయినట్టు గుర్తించారు పోలీసులు. అయితే సంఘటన స్థలానికి నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే 5 సభ్యుల మూట ఈ దోపిడీకి పాల్పడ్డట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే వీరంతా కూడా ప్రొఫెషనల్ దొంగలుగానే పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రస్తుతం క్లూస్ టీమ్ తో దర్యాప్తు కొనసాగుతోంది. 7 బృందాలను పోలీసులు ఏర్పాటు చేసి ఈ దొంగలు పట్టుకునే పనిలో పడ్డారు. అయితే వీరంతా కూడా మహారాష్ట్ర, రాజస్థాన్ సంబంధించిన మూటగా అనుమానిస్తున్నారు పోలీసులు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజేష్.